స్వామి శరణం. అయ్యప్ప స్వామిని పులి వాహనుడు అని అంటారు కదా. మరి అయ్యప్ప స్వామి వాహనం గుర్రం ఎందుకు అయ్యింది? ఏ గుడిలోనైనా అంటే దేవునికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. అలాంటి ధ్వజస్తంభం ముందు కానీ లేదంటే పైన కానీ ఆ దేవునికి సంబంధించిన వాహనము కానీ బంటు అంటే సేవకుడు కానీ ఉంటాడు. ఉదాహరణకు ఎలాగైతే విష్ణు ఆలయంలో గరుత్మంతుడు, శివాలయంలో నంది, రామాలయంలో హనుమంతుడు ఉంటాడు, అలాగే అయ్యప్ప స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభంపై స్వామివారి వాహనమైన గుర్రం ఉంటుంది. శ్రీ అయ్యప్ప స్వామి పులి వాహనుడని కీర్తించబడుతున్నాడు, కానీ వారి వాహనము గుర్రము. అయ్యప్ప ఆలయంలోని ధ్వజస్తంభం మీద వాజీ వాహనం అంటే గుర్రం వాహనం ఉంటుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వాహనం గుర్రం, అంతేకాని పులి కాదు. పులిపాలు తేవాలన్న తల్లి కోరిక మేరకు అడవిలోకి అయ్యప్ప వెళ్ళినప్పుడు ఇంద్రాది దేవతలు పులి రూపంలో వస్తారు. పులి మీద ఆయన ఎక్కి పందల రాజ్యం చేరుకుంటారు. కేవలం ఆ సందర్భంలోనే అయ్యప్ప స్వామి పులిని వాహనంగా చేసుకున్నాడు. ఈ గుర్రాన్ని అశ్వము, హయము, హరి, వాజి, తురగము అనే పేర్లతో కూడా పిలుస్తారు. మనిషి యొక్క మనసు చంచల స్వభావం కలది. అది విషవాసనలు, కోరికల వంట గుర్రంలాగా పరుగులు తీస్తూ ఉంటుంది. దాని వేగానికి అంతులేదు. అది మనకు తెలియకుండానే మన స్వాధీనంలో లేకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది. తన స్వాధీనంలో లేని గుర్రాన్ని స్వాధీనపరుచుకొని సరి అయిన మార్గాన తనకు కావలసిన తనకు నచ్చిన మార్గాన నడిపించగలిగిన వాడే అసలైన రౌతు. ఆ విధంగా మనసు అను గుర్రానికి స్వామి నామంతో కళ్ళం వేసి దాని వేగాన్ని నిరోధించి స్వాధీనపరుచుకొని భక్తి మార్గాన నడిపించి స్వామివారిని చేరాలన్నదే పరమార్థం. అలాగే స్వామివారికి జితేంద్రియుడు అనే పేరు కూడా ఉంది. జితేంద్రియుడు అనగా ఇంద్రియము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలను జయించిన లేక స్వాధీనపరుచుకున్న వాడని అర్థం. ఇంద్రియములను జయించిన వారు ఎవరైనా స్వామితో సమానం, అనగా భక్తుడు భగవంతుడు ఒకటవుతున్నారు. జీవాత్మ పరమాత్మలో కలిసిపోతున్నాడు. స్వామి శరణం.